నమస్కారం. ఎంజీఎం న్యూస్ ఛానల్‌కి స్వాగతం. జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్‌పై జన సైనికులు ఆగ్రహం. పోతిన మహేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆనందపురం జనసేన కార్యాలయంలో భీమిలి మండల అధ్యక్షుడు నక్కా శ్రీధర్ సోమవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. నక్కా శ్రీధర్ కామెంట్స్: ఇంతకాలం మీకు జనసేన పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ జన సైనికుల నుంచి వెళ్లిన తర్వాత పోతిన మహేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మీకు సీటు ఇవ్వకపోతే జనసేన కార్యాలయంలో భీమిలి మండల అధ్యక్షుడు నక్కా శ్రీధర్ క్షమాపణ చెప్పాలని పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. నక్కా శ్రీధర్ కామెంట్స్: ఇంతకాలం మీకు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి వెళ్లిన తర్వాత బురద చల్లడం సరైంది కాదు. మీకు సీటు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కాదా? తక్షణమే పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాలి. కోపంతోనూ అలిగో వెళ్ళిపోవడం జరిగింది. కానీ అతను వెళ్తూ పవన్ కళ్యాణ్ గారి మీద, పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అతను చేసిన విమర్శల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఆ ఉద్దేశంతోనే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మా ఆనందపురం మండలాధ్యక్షులు కానీ, పద్మనాభం మండలాధ్యక్షులు, అలాగే జిల్లా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఉన్నారండి. ఇకపోతే పోతిన మహేష్ గారు చేస్తున్న వ్యాఖ్యల్ని అతను వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము భీమిలి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున అతనికి ఆ గుర్తింపు అనేది పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చిందనే విషయాన్ని అతను మరిచిపోయి అతనికి స్థాయిని మరిచి మాట్లాడుతున్న విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2019 ఎలక్షన్లో అతను పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగత ఇమేజ్తో అతనికి 22,000 చిల్లర ఓట్లు వచ్చాయంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చాయనే విషయాన్ని అతను మరిచి అతన్నేదో పెద్ద నాయకుడు అనుకున్న దేశ నాయకుడు, దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడైనా సరే ఓట్లు వేయలేదు ఎవరు. అలాంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి ఎదిగాడంటే ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అతను ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఫోటో పెట్టుకొని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అతను ఒక ఖ్యాతిని పొందాడంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. అతనే జనసేన పార్టీ లేకపోతే పోతిన మహేష్ అనే వ్యక్తి ఎవరికి తెలుస్తుందండి. సో అతను ఈరోజు వెళ్ళిపోతూ ఇలాంటి విమర్శలు చేయడం అనేది నిజంగా ఈ రోజున ఈ నీచ రాజకీయాలకు ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టపడ్డాడని మేము తెలుసు. మరి జనసేన పార్టీలో ఒక నాయకుడిగా అతను మేము చాలా కాలం నుంచి చూస్తున్నాం. అతని స్పీచ్లు కానీ లేకపోతే అతని తాలూకా పోరాటాలు కానీ మేమేమి తక్కువ చేయం. అవన్నింటినీ మేము దృష్టిలో పెట్టుకొని మేము చాలా తక్కువే చెప్తాం ఇప్పుడు. ఎందుకంటే అతను వెళ్తూ ఒక నాయకుడిని ఇన్నాళ్ళు నువ్వే దేవుడివి, నువ్వే రాముడివి అన్న వ్యక్తి ఈరోజు దెయ్యం అయిపోయాడు అతనికి. ఇది ఎంతవరకు నిజమో అతని విజ్ఞతగా వదిలేస్తున్నాం. అతని దగ్గర ఆధారాలు నాకు దమ్ముంటే అతను బయట పెట్టమనండి. ఇన్నాళ్ళు అతను ఏ ఆస్తులు పోగొట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఏ ఆస్తులు సంపాదించారో నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టి పోతిన మహేష్ అని ఈ సందర్భంగా మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎంత కుటిల రాజకీయాలు ఈ రోజున చూస్తున్నారో జనాలకి మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. PRP2 అని ఈరోజు మీకు ఆ పాత కాలంలో 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి అతను దాన్ని మూసేసిన తర్వాత వచ్చిన PRP2 అనే విషయాన్ని మీరు ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తున్నారంటే మీలో ఒక మిత్రానో పరకాల ప్రభను చూడవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే మీరు అలాగే ఆ వ్యక్తిలా కనబడుతున్నారు. ఏం ఆశించి మీరు ఈ రోజున అలాంటి విషపూరితమైన వ్యాఖ్యలు చేశారో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మీకు ఏ విధమైన ఏ పార్టీ నుంచి ఏం ముట్టిందో మరి మాకు తెలియదు. ఎందుకంటే మీరు బాగా మాట్లాడుతున్నారు, బాగా మంచి వక్త కాబట్టి మీకు ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ స్థాయిని తగ్గించే విధంగా మీకు ఏదో విధంగా ఎవరో ఆఫర్ చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు వరకు రాముడు దేవుడు అనే వ్యక్తినే మీరు ఇలాగ ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఒకసారి పునరాలోచించుకోవాలి. పార్టీ ఏం చేస్తున్నారా మీ వ్యక్తిగతం, దాన్ని ఎవరు కాదన్నారు. మీకు బాధ కలిగింది, మీరు వెళ్ళిపోతున్నారు. కానీ వెళ్తూ ఇలాంటివండి ఏంటి అసలు ఇన్నాళ్ళు ఉండి పార్టీలు మీరు చాలామందికి ఆదర్శంగా ఉన్న ఒక నాయకుడు అయి ఉండి మీరు ఈరోజు ఇంత నీచంగా మీరు మాట్లాడడానికి అసలు మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు? ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తే మీకు లేకపోతే అసలు మీరెవరు, మీ స్థాయి ఏంటి? 4 మాటలు గట్టిగా మాట్లాడి నాయకుడు అయిపోయి మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు ఏదో అభాండాలు వేసి వెళ్ళిపోతే అంటే అది కరెక్ట్ కాదు. ఒక జన సైనికుడిగా, జనసేన నాయకుడిగా మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పాలి.
మీకు గుర్తింపు వచ్చింది జనసేన పార్టీ వల్ల, జన సైనికుల వల్ల, అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి వల్ల, అంతే తప్ప మీకంటూ వ్యక్తిగతంగా ఏ ఇమేజ్ లేదు. నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేయండి. చేసి కనీసం పోయినసారి తెచ్చుకున్న 22,000 ఓట్ల కనీసం సగం తెచ్చుకోండి. నిజంగా ఒక జనసేన సైనికుడిగా, ఒక నాయకుడిగా నేను మిమ్మల్ని అభినందిస్తాను. అంతేగాని ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ పవన్ కళ్యాణ్ తన స్థాయిని తగ్గించడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని అందరూ చెప్పులతో కొడతాన్న విషయాన్ని మేము మర్చిపోదు. ఈరోజు స్థాయి విజయవాడలోని మీకు ఒక పేరు, రాష్ట్ర స్థాయిలో ఒక పేరు, అలాగే దేశంలో కూడా ఒక పేరు తెలుస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జనసేన పార్టీ